స్తోత్రం అండి. అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలండి. ఇక్కడ వచ్చిన సావుకులకు సావుకురాళ్ళకు విశ్వాసులందరికీ నా వందనాలండి. మరి దేవుడు ఇప్పటి వరకు నన్ను నా కుటుంబాన్ని మనందరం దేవుడు క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలండి. ఈ కూటమి మరి ఫిబ్రవరి 25వ తారీఖున పెట్టవలసింది, మరి దేవుడు ఈ రోజున సిద్ధపరచాడండి. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ కూటమి పొలాల విషయాల్లో మరి అప్పులు తీరిపోతే మేము పెట్టుకుంటాం అనుకున్నామండి. మరి లోన్ విషయం కూడా అనుకున్నాము. లోను అయితే పడింది, కానీ మరి వేరే వాళ్ళ అకౌంట్లోంచి మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ రావాలి, ఇంకా రాలేదు. మరి ఒక వారం రోజులు మట్టి రావట్లేదండి. ఆ విషయం కూడా ప్రార్థన చేయమని ఆత్మీయ తల్లిదండ్రులు మీ అందరిని అడుగుచున్నానండి. మరి దేవుడు కృపను బట్టి మా అప్పులన్నీ తీరతాయనే మేము ముందుగా దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఈ యొక్క కూటాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. పొలాల విషయం కూడా రిజిస్ట్రేషన్ జరగాలి. మరి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత అప్పులు ఉన్నాయి కనుక కొంత పొలం అమ్మాలని మేము ఆశపడుతున్నామండి. అవన్నీ దేవుని చిత్తమైతే మరి సమస్తం ఆయనే సమకూర్చి మరి సమస్త విషయాల్లో దేవుడు నెరవేర్చాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి అలాగే మా ఇజ్రాయేల్ రాజు వివాహం జరగాలని, బిడ్డకు ఉన్న ప్రతి ఒక్క ఎవరికి ఇబ్బందుల నుంచి రుణాల నుంచి దేవుడు తీర్చివేయబడాలని, మరి దేవుడు ఆ బిడ్డను కోసం మీరు అందరూ దేవుడు దీవించాలని, ఆ బిడ్డ కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు యథార్థవంతురాలని మరి దేవుడు సిద్ధపరచాలని ప్రార్థన చేయండి. అలాగే మరి శిరీషకు కూడా గర్భఫలం ఇవ్వాలని ప్రార్థన చేయండి. దేవుడు చూపించాడండి, తప్పకుండా నెరవేరుస్తానే మేము ఎదురు చూస్తున్నాం. మరి దేవుడు ఆ బిడ్డల పట్ల కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఉషా చదువు విషయంలో, ఆరోగ్య విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించాలని, చదువు విషయంలో చాలా మరి దేవునికి మరి నేను నెలలాక మరి మొక్కుబడి కానికి ఇవ్వటం వల్ల చాలా మరి బెటర్ అండి. చదువు విషయంలో దేవుడు చాలా గొప్ప కార్యం చేస్తున్నాడు. అందరి బట్టి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మరి ఆ బిడ్డకి ఆరోగ్య విషయంలో కూడా దేవుడు తోడుగుండాలని, మే నెలలో ఇప్పుడు బలహీనత వస్తుందండి, మరి ఎటువంటి బలహీనత లేకుండా మరి దేవుడు మంచి ఆరోగ్యం బిడ్డకి ఇవ్వాలని మరి అందరూ ప్రార్థన చేయండి. ఆటో, కారు, బండి ప్రయాణాల్లో కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడుతున్నాడండి. చేసిన ప్రతి మేళ్ళు బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. గృహం లేనప్పుడు మరి ఎటువంటి మరి అర్హత లేని మాకు దేవుడు సమస్తం ఇచ్చి ఈ రీతిగా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మరి ధన్యతను బట్టి ఈ సేవ చేసే ధన్యతను బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. మరి మమ్మల్ని అందరినీ మరి ఈ రీతిగా దేవుడు నడిపిస్తున్నాడంటే అంత ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన వల్లే మేము ఏ రీతిగా నిలబడగలుగుతున్నామండి. మరి ఎన్ని కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా మరి నిజంగా మేము వెనక్కి తిరిగి చూసుకుంటే మరి ఒకరికొకరు పట్టుకొని ఏడవాలండి. అటువంటి కోపంలో మేము ఉన్నాం. అయినాను సరే అలా అనిపిస్తుంది మనసు. అయినా సరే మేము దేవుని మాటలు కొంతమందికి చెప్పేవారం అయ్యి ఉండి అలా కుంగిపోకూడదని దేవుని ఆత్మ బలపరుస్తూ మరి ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన వల్లే మేము ఏ రీతిగా నిలబడ్డామండి. అందరిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు చిన్న సాక్ష్యం దీవించిన గాక. అలాగే క్షమించండి. పరిచయం చేసిన బిడ్డలందరికీ నా వందనాలండి. సునీత గారు, మరి బుజ్జి గారు, వీళ్ళందరూ పరిచర్య చేశారండి. వీరందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మా అయ్యగారు కూడా చేశాడండి పరిచర్య. మరి మా అయ్యగారు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ఉషా కూడా పరిచర్య చేసిందండి. మా రాజు, యెహోషువ వీళ్ళందరూ పరిచర్య చేశారండి. వారందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్.